హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా చాలా మంచి యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్లో ఈరోజు వీడియో వచ్చేసరికి నెయిల్ కటర్ హ్యాక్స్ అండి. నెయిల్ కటర్ని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం నెయిల్ కటర్కి ఇలాగా నైఫ్ అయితే ఉంటుంది కదండి, అండ్ షార్ప్గా ఉంటుంది కదా, దాన్ని ఇలాగా మనం పార్సిల్స్ మనం వచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇలాగా మనము ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి, ఆ ప్లాస్టర్ని మనము ఏదైనా పార్సిల్ని వేరే వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు మనం ఇలా ప్లాస్టర్స్ అయితే వేస్తూ ఉంటాం కదా. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు మనకి నైఫ్స్ అయితే మనకు కనపడవు కదా ఇంట్లో. అలాంటి టైమ్స్లో మనకి కట్టర్ లాగా ఉంటుంది కదండి, ఇక్కడ మనం నెయిల్స్ కట్ చేసుకునేది, దాన్ని పెట్టేసి ఇట్లాగా మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఇంకా నైఫ్ అయితే మనకు సిజర్స్ కానీ నైఫ్స్ కానీ ఏమీ అక్కర్లేదు. అండ్ చాలా నీట్గా అయితే మనకి కట్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా అప్పటికప్పుడు మనకు కావాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా నైఫ్స్ కానీ సిజర్స్ కానీ ఏవైనా షార్ప్నెస్ తగ్గుతుంది అంటే నెయిల్ కటర్తో షేప్స్ కట్ చేసుకుంటాం కదండి, దాన్ని పెట్టి మనం ఇలాగా స్క్రబ్ చేసుకుంటే చాలండి, చాలా షార్ప్నెస్ అయితే వస్తుంది. అండ్ అప్పటికప్పుడు మనకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా, మనం చాక్లైనా ఏదైనా సరే, అండ్ అప్పటికప్పుడు బాగా షైన్ అవుతుందండి. ఇంకా వెజిటేబుల్స్ అయినా ఏమైనా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగా యూస్ఫుల్గా అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా చాకులు అయితే మనకి ఇంట్లో ఎన్ని ఉన్నా సరే కరెక్ట్ టైంకి దొరకవు కదండి. సో అలాంటి టైమ్స్లో నైఫ్స్ లేనప్పుడు మనం ఇలా లెమన్ కానీ ఏమైనా కట్ చేయాలనుకుంటాం కదా, లెమన్ కట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇది. అండ్ మనం ఈవెన్ మనం ట్రైన్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా లెమన్ ఎప్పుడైనా మనం స్మెల్ పీల్చాలన్నా సరే ఇలాంటి నెయిల్ కట్టర్స్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అప్పటికప్పుడు అయితే ఇలాగా తెగిపోతుంది అనమాట. కావాల్సిన టైంలో మనము ఇలా జ్యూస్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నెయిల్ కటర్లో మనము నెయిల్స్ తీసుకున్నప్పుడు మనము ఈజీగా ఇలాగా కట్ చేసేసుకుంటూ ఉంటాము, కానీ అవి ముఖం మీద పడిపోతూ ఉంటాయి కదా, కింద పడిపోతూ ఉంటాయి, మళ్ళీ అవి తొక్కకూడదు అనుకుంటాం కదా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలాంటి టైమ్స్లో మనము ఈజీగా ఒక ప్లాస్టర్ని అయితే తీసుకోవాలండి. ఇటువైపు అటువైపు ఇలాగా ప్లాస్టర్ని అయితే అంటించేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇట్లా అయితే అవుతుందన్నమాట. అటు ఇటు కట్ చేసుకొని నీట్గా ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము నెయిల్స్కి ఎన్ని నెయిల్స్ అయితే ఉన్నాయో అన్ని నెయిల్స్కి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేతికి అన్ని వేలలకి కట్ చేసేసుకొని కాళ్ళకు కూడా కట్ చేసేసుకుంటే అండ్ ఈజీగా దానిలోనే మనకి నెయిల్స్ అన్నీ ఉండిపోతాయండి. అండ్ ఇంకా ఎక్కడికి ఎగరవన్నమాట, ముఖం మీదకి కానీ ఇంకెక్కడికి చిమ్మవన్నమాట. అండ్ అవి తొక్కే మనకి సమస్య కూడా ఉండదు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నేనైతే ఇంకా నెయిల్స్ అన్నిటికి నేను ఇలాగా తీసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అస్సలు మనకి కింద అనేది చిమ్మదండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది టిప్ అనేది. అండ్ నేను ఆ హ్యాండ్స్ అన్నిటికి ఇంకా తీసేస్తున్నానండి, అసలు చిమ్మట్లే. చూసి అండ్ ఆఫ్టర్ నేను మొత్తం అన్నీ ఇంకా వేళ్ళకైతే నెయిల్స్ అన్నీ తీసేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఏ విధంగా అసలు ఉన్నాయా లేవా అనేది చూద్దరు కానీ. అండ్ చూసారు కదండి, ఇంకా నెయిల్స్కి అయితే అటు ఇటు అయితే అంటుకుపోయినాయి ప్లాస్టర్కి. అండ్ ఇంకా చూసారు కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా మనకి వచ్చేసింది అనమాట. అండ్ నెయిల్స్కి అయితే అసలు చాలా ఈజీగా అయితే మనకి నెయిల్స్ అన్నీ వచ్చేసినాయి అండి. ఇంకా ప్లాస్టర్కి అయితే అన్నీ అంటుకుపోయినాయి అనమాట. అండ్ చూసారు కదండి, ఒకే దగ్గర అంటుకుపోతాయి అనమాట, కింద అనేది అస్సలు పడదు. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. మనము నెయిల్ కట్ చేసేసిన తర్వాత మనకి అటు ఇటు ప్లాస్టర్ అయితే అంటించాం కదండి, ఆ అటు ఇటు ప్లాస్టర్ అంటించిన దగ్గర మనకు అంటుకుంటాయి, లేదు అంటే మధ్యలో కూడా ఉండిపోతాయండి. చూసారు కదండి, మధ్యలో నెయిల్స్ ఉండిపోయి ఇప్పుడు మనము ఒక్కసారి ఇట్లాగా ప్రెస్ చేస్తే చాలు అన్ని నెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకా మనం ఆ ప్లాస్టర్తోనే ఒక్కసారి మనం అంటించామంటే చాలు ఆ ప్లాస్టర్కి అంటుకుపోతాయి. మనము ఎక్కడ కింద అనేవి ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసినట్టయితే చాలండి, ఈజీగా మనకి నెయిల్స్ అన్నీ అంటుకుపోతాయి ప్లాస్టర్కి. ఇంకా మనము పడేసేయచ్చు అనమాట. ఒక్క నెయిల్ కూడా అక్కడ ఉండదన్నమాట. నీట్గా అయితే మనకి ఉంటుందన్నమాట. ఫ్లోర్ మీద పడిపోయిందనే టెన్షన్ కూడా ఉండదు, అవి తొక్కేస్తామనే భయం కూడా ఉండదన్నమాట. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అనేది. అండ్ చూసారు కదండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంది. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇలాగా ఎగ్ ఆమ్లెట్ కానీ కర్రీ కానీ చేస్తున్నప్పుడు మనము ఈజీగా ఎగ్ పగలగొట్టాలి అంటే మనం ఇలాంటి నెయిల్ కట్టర్తో ఇలా ఒక్కసారి పగలగొట్టామంటే చాలండి. అండ్ చూసారు కదా మధ్యలోకి అయితే మనకి కట్ అవుతుందండి, చాలా నీట్గా మనకి కట్ అయిపోతుంది ఎక్కువ పగలకుండా. అండ్ చూసారు కదా ఈవెన్గా కట్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఈవెన్ మనము స్పూన్తో కానీ గరిటెతో కానీ కొట్టినప్పుడు ఎక్కువ పగిలిపోతుంది కదా, అలా కాకుండా ఈవెన్గా మొత్తం అంతా ఎగ్ మనకి ఇలాగా లిక్విడ్ అంతా బయటికి రావాలి అంటే, ఎగ్ అంతా బయటికి రావాలి అంటే ఈజీగా మనం ఇలాగ పగిలి కొడితే మధ్యలోకి అయితే తెగిపోతుందండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి కుక్కర్స్ హ్యాంగ్లర్స్ అయితే ఉంటాయి కదండి, అలాంటి టైమ్స్లో మనకి ఎప్పుడు ఒక 2-3 సార్లు వాడిన తర్వాత మనకి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఎవ్రీ టైం మనము టైట్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి టైమ్స్లో స్క్రూ డ్రైవర్స్ అన్నవి లేనప్పుడు కానీ ఇలాంటి టైమ్స్లో మనము ఇలాగా నెయిల్ కట్టర్ ఉంటే కనుక చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం టైట్ చేసేసుకోవచ్చండి. అదేవిధంగా మనం మిక్సీ జార్లు కూడా మనం వాడుతూ ఉండగా ఎంత టైట్గా ఉన్నా స్క్రూస్ అయినా సరే లూజ్ అయిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెయిల్ కట్టర్తో ఇలాగా స్క్రూతో తిప్పేస్తూ ఉంటే చాలండి, చాలా బాగా ఈజీగా టైట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి కర్రీస్ చేసుకునే హాట్ బాక్సెస్ మూతలు కానీ, లేదు అంటే మనము కుక్ చేసుకునే మూతలు కానీ ఇలాంటివి తుప్పు పట్టేస్తూ ఉంటాయి. అలాంటి టైమ్స్లో కొద్దిగా ఆయిల్ అనేది రాసేసి దానికి ఇట్లా టిష్యూ పేపర్తో మనము క్లీన్ చేసుకుంటే దానిలో ఉండే తుప్పంతా మనకి వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఈ హ్యాక్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. అండ్ ఇంకా ఇది ఒక్కసారి మనము రిమూవ్ చేసేసిన తర్వాత ఒకసారి టిష్యూతో క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆఫ్టర్ నీట్గా ఎలా ఉందో అలాగా మనము స్క్రూ పెట్టేసుకొని నీట్గా తుప్పు ఉన్న ప్లేస్లో ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా సెట్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలాంటి స్క్రూస్ లూజ్ చేయడానికి మనకి స్క్రూ డ్రైవర్స్ అనేవి అవసరం లేదు, ఈజీగా ఎలా ఉన్నాయో అలాగా మళ్ళీ పెట్టేసుకోవచ్చండి. అండ్ ఎందుకంటే అప్పుడప్పుడు మనము ఇలా స్క్రూస్ ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఇవి తుప్పు పట్టకుండా చాలా మంచిగా ఉంటాయి. మనము ఎంతో కాస్ట్ పెట్టి ఇలాంటి మనము కుక్ చేసుకోవడానికి ఇలాంటి హాట్ బాక్సెస్ కానీ హాట్ కుకింగ్ ప్యాన్స్ కానీ కొంటూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఇలా తుప్పు పట్టేస్తే చాలా బాధపడుతూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో పక్కన పడేయకుండా మనం ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా మ్యాథ్స్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలు సర్కిల్స్ గీస్తూ మనం డ్రాయింగ్ గీస్తూ ఉంటారు కదండి, అలాంటి టైమ్స్లో మనకి రౌండ్ గీయడానికి లేనప్పుడు ఇలాంటి నెయిల్ కట్టర్స్ అందరి ఇంట్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇలాగా ఒక హోల్ అయితే ఉంటుందండి, దానికి ఆ హోల్ని పట్టుకొని మనం మధ్యలో ప్రెస్ చేసి ఈ విధంగా సర్కిల్ గీసుకుంటే సరిపోతుంది. చాలా రౌండ్గా అయితే వచ్చేస్తుంది సర్కిల్ అండి, అండ్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట. అండ్ దీనిలో 360 డిగ్రీస్ అనమాట ఇది, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ రౌండ్ కూడా మనం డ్రాయింగ్ కూడా వేసేసుకోవచ్చు. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ నెయిల్ కట్టర్తో చాలా హ్యాక్స్ అయితే చేయొచ్చండి. ఇలాంటి మిక్సీస్లో అయితే మనకి ఇరుకులో ఇట్లాంటి పచ్చళ్ళు కానీ ఏ ఒకటి పడిపోతూ ఉంటాయి కదా, అల్లం పేస్ట్ కానీ మనము ఆ టైంలో మనము గబగబా కర్రీస్ చేసేయాలని చెప్పేసి మిక్సీ జార్లు పక్కన పడేస్తూ ఉంటాం. అలాగా పక్కన పెట్టేసినప్పుడు లోపల ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఎండిపోయి ఈ విధంగా అయితే ఇరుకులో ఉండిపోయి స్టోర్ అయిపోతాయండి. సో అలాగా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇట్లా అయిపోతుంది కదా. సో అలాగా వీటిని తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, స్పూన్స్ పెట్టినా సరే ఇరుకులోకి వెళ్ళవన్నమాట. సో నెయిల్ కట్టర్ అనేది చాలా చిన్నగా అండ్ సింపుల్గా చిన్నగా ఉంటుంది కాబట్టి అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, నెయిల్ కట్టర్తో చాలా నీట్గా క్లీన్ అయిపోయింది, లోపల కూడా చాలా కొత్తగా ఉంది. అండ్ ఇంకెలాగా వైపర్స్తో క్లీన్ చేసేసుకుంటే తడి క్లాత్తో నీట్గా వచ్చేస్తుందండి. మిక్సీ అనేది చూడ్డానికి కూడా చాలా నీట్గా కనపడుతుందండి అండ్ నీట్గా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ నెయిల్ కట్టర్తో. చూసారు కదా, ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత చాలా నీట్గా ఉంది. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంటి ఇలాంటివి ఎప్పుడైనా సరే మనము ఈ విధంగానే చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా ఉంటుంది, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుందండి. అండ్ ఇంకా తర్వాత ఈ కింద సన్నగా ఉండే ప్లేసెస్లో కూడా మనము ఇలా వైపర్ ప్లేట్ క్లీన్ చేసేసుకుంటే మిక్సీస్ అనేవి డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా చాలా నీట్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. చూసారు కదా, నెయిల్ కట్టర్ కూడా వెళ్ళిపోతుంది మనకి. ఈవెన్ స్పూన్స్ అనేవి లోపలికి వెళ్ళవండి. నెయిల్ కట్టర్ అయితే మనకి ఎలాంటి డస్ట్ ఉన్నా సరే క్లీన్ చేసేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నానండి. చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకా ఎలాంటి బొద్దింకలు కానీ ఏమి వెళ్ళకుండా చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి స్టవ్ దగ్గర మనకి ఇలాంటి ఎంత వాష్ చేసినా సరే, ఎంత స్క్రబ్ చేసినా సరే మురికైతే పోదు కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ మనకి బర్నర్స్ దగ్గర ఎంత వాష్ చేసినా సరే, నేను ఆల్రెడీ వాష్ చేశానండి, అయినా సరే మనకి చూసారు కదా నెయిల్ కట్టర్తో స్క్రబ్ చేయగానే ఎంత డస్ట్ అయితే వచ్చిందో అంత డస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను వైప్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. అండ్ ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంది. చూసారు కదా, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక ప్లేట్ తీసుకొని ఇలాంటి నెయిల్ కటర్ని అయితే ఒకటి తీసుకోండి. అండ్ చూసారు కదా, ఇలాగ మనకి ఒక హోల్ అయితే ఉంటుంది కదా, ఆ హోల్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకోవాలి రెడీగా. అండ్ ఇంకా మనకి ఎప్పుడైనా అగరవత్తుల స్టాండ్ కానీ మనకి కనిపించకుండా పోతుంది కదా, ఇంట్లోనే ఉంటాయి కానీ కరెక్ట్ టైంకి కనిపించవు. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇలాంటివి ఇలా హోల్ పెట్టుకొని అగరత్తులు వెలిగించిన తర్వాత ఇలా నించో పెట్టేస్తే సరిపోతుందండి. బెడ్రూమ్స్లో ఎక్కడైతే అక్కడ పెట్టేసుకోవచ్చు. దీని కింద ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే ఆ డస్ట్ అంతా దీనిలో పడుతుందన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం రూమ్స్ క్లీన్ చేసినప్పుడు కూడా మనము నీట్గా ఉంటుందండి. ఇలాంటిది పొడి పడిపోయింది అంటే చాలా డస్టీగా ఉంటుంది కూడా, చూడడానికి ఫ్లోర్ అనేది నీట్గా ఉండదు కదా. అలాంటి టైమ్స్లో చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్. అండ్ స్టాండ్స్ కూడా మనము పెట్టక్కర్లేదు. చూసారు కదా, ఈజీగా నెయిల్ కట్టర్తోనే మనము స్టాండ్ని తయారు చేసేసుకున్నాము. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే. Follow for more videos.